న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ ఆధారంగా షెడ్యూల్ ఇష్యూ చేశారు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 3 సెంటర్స్ లో సోమవారం నుంచి కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాత్రం ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండానే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ కి హాజరైన వారి వద్ద ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ప్రూఫ్స్ తప్పనిసరి చేశారు. మద్యం తాగి పట్టుబడ్డ వారికి తల్లిదండ్రులు, భార్య సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో నమోదైన కేసుల్లో గోషామహల్, బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ లో నమోదైన కేసుల్లో ఎల్బీ నగర్లోని టీటీఐలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 2 కమిషనరేట్ల పరిధిలో మొదటి రోజు 757 మంది హాజరయ్యారు. మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 3,173 కేసులు రిజిస్టర్ చేశారు. చెకింగ్ టైంలోనే ఫోటోతో పాటు బీఎస్సీ లెవెల్స్ నమోదైన స్లిప్పై సంతకాలు తీసుకున్నారు. కౌన్సిలింగ్కి హాజరు కావాల్సిన తేదీలలో రిసిప్ట్ ఇచ్చారు. సోమవారం కౌన్సిలింగ్కి హాజరైన వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల డేటాబేస్ ఆధారంగా చెక్ చేశారు. ఫోన్ నెంబర్స్ పేరుతో పరిశీలించారు. కొత్తగా పట్టుబడ్డ వారిని బీఎస్సీ లెవెల్స్ ఆధారంగా డేటాబేస్లో రికార్డు చేశారు. డైలీ 8 సెషన్స్ నిర్వహిస్తున్నారు. ఒక్కో బ్యాచ్లో 40 నుంచి 50 మందికి అవగాహన కల్పిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్తో జరిగే యాక్సిడెంట్స్పై షార్ట్ ఫిలిమ్స్తో అవగాహన కల్పిస్తున్నారు.